హలో అండి, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ 6th క్లాస్ పిల్లలకి 3 సెక్షన్స్ ఉంటాయి అని తెలుసు కదండి. ఒకటేమో MAT అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అన్నమాట. అయితే దీంట్లో మ్యాట్లో కానీ అర్థమెటిక్ టెస్ట్లో కానీ ఇంగ్లీష్లో కానీ మనకి ఏమేమి టాపిక్స్ ఇంక్లూడ్ అవుతాయి, సో ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి మనకు అంతా నాన్ వర్బల్ ఉంటుంది. నాన్ వర్బల్ అంటే ఓన్లీ ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మాత్రమే, ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మాత్రమే మనకి క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో 10 సెక్షన్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెక్షన్లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 4 × 10 40 మార్క్స్. సో మనం మ్యాక్సిమం దీంట్లో స్కోర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్. అసలు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి చూద్దాము. ఓకే, ఇక్కడ చూసారు కదండి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇక్కడ 3 ఆర్ సిమిలర్, 1 ఈజ్ డిఫరెంట్ ఈజ్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ చూడండి 1 2 3 4. సో 4 కూడా ఏది డిఫరెంట్గా ఉంది, ఇవన్నీ వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్నాయి, కానీ ఇదొక్కటే వచ్చేసి డైమండ్ షేప్ ఉంది. అంటే ఈ 3 సిమిలర్ ఉన్నాయి, ఇది మాత్రమే డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడండి 1 2 3 4 ఫిగర్స్లో మనకి ఏది డిఫరెంట్ ఉంది? ఎస్, ఈ ఫిగర్ డిఫరెంట్ ఉంది. ఎందుకు అనేసి అనంటే ఇవన్నీ వచ్చేసి సేమ్ లైన్లో ఉన్నాయి, షేడింగ్ వచ్చేసి సేమ్ లైన్లో ఉన్నాయి. ఇక్కడ సెకండ్ దాంట్లో సేమ్ లైన్, కానీ ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ ఇలా ఉన్నాయి. సో అందుకని ఇది డిఫరెంట్ అవుతుంది. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే 3 విల్ బి సేమ్ అండ్ 1 ఒకటి మాత్రమే డిఫరెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ మ్యాచింగ్ అనమాట. సో ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూసారా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన ఫిగర్ సేమ్ ఇక్కడ లైన్ ఇచ్చారు కదా, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ 4 ఇచ్చారనమాట. 4 ఫిగర్స్ ఇచ్చారు, 1 2 3 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన ఫిగర్, రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన ఫిగర్ ఏది మ్యాచింగో చూసి మనం దానికి టిక్ చేయాలి. ఇక్కడ కర్వ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంది, ఇక్కడ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ వచ్చేసి కింద స్టాండ్ లాగా ఇచ్చారు. సో దీనికి ఏది సిమిలర్ ఈ 4 ఇట్లలో? ఎస్, ఇది సిమిలర్. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు, మరి ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా, మరి దీంతో మ్యాచ్ అయ్యే ఫ్లవర్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెక్కలు? 1 2 3 4 ఉన్నాయి, మరి ఇక్కడ 5.